ఎక్కడనో భీమవరం అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి, 3 years ఐటీ కంపెనీలో జాబ్ చేశారు. ట్రూగా లవ్ అంటే ఒకరు ప్రాణం. ఏ అవసరం ఉన్నా 3 years ఎంత జెన్యున్ లవ్ అంటే అలా లవ్ చూసి చాలామంది జెల్సే ఫీల్ అయ్యేంత లవ్. మ్యారేజ్ టైం రాగానే ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అబ్బాయికి ఏమో రిజైన్ చేసిందని మాత్రమే తెలుసు, మరి అక్కడ అమ్మాయికి మ్యారేజ్ వరకు వెళ్ళిపోయిందని తెలియదు. కట్ చేసే మ్యారేజ్ ఫోటోలు అబ్బాయి చూసారు. ఒకసారి అమ్మాయి మ్యారేజ్ ఫోటోలు చూసి సూసైడ్ చేసుకుని చనిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు మోటివేషన్. నేను మీ శ్రీధర్. లవ్ చేయడం తప్ప తెలీదు. లవ్ చేయాలంటే ఒక క్యాస్ట్ ఉండాలి, ఒక ఆస్తి ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, భూమి ఉండాలి అని రీసెంట్గా తెలిసింది నాకు. నేను పుట్టిపోయింది మొత్తం హైదరాబాదే. నాకు లాస్ట్ 22 years వరకు క్యాస్ట్ అనే సేమ్ క్యాస్ట్ వరకు లవ్ చేయాలని తెలియదు. రీసెంట్గా తెలుస్తుంది 2 years నుంచి. ఎక్కడనో భీమవరం అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి, 3 years ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ట్రూగా లవ్ అంటే ఒకరు ప్రాణం. ఒకరు కాకలేసి ఇంకోళ్ళు తినబెట్టేవాళ్ళు, ఇంకోళ్ళు కాకలేసి ఇంకోళ్ళు తినబెట్టేవాళ్ళు. ఏ అవసరం ఉన్నా 3 years ఎంత జెన్యున్ లవ్ అంటే అలా లవ్ చూసి చాలామంది జెల్సే ఫీల్ అయ్యేంత లవ్. వచ్చిన స్టోరీ చెప్తా అసలు ఏం జరిగింది అనేది. 3 years లవ్ చేసుకున్నప్పుడు తెలియదు. అబ్బాయి బీసీ, అమ్మాయి ఓసీ. అమ్మాయి భీమవరం అమ్మాయి, మ్యారేజ్ టైం రాగానే ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అబ్బాయికి ఏమో రిజైన్ చేసిందని మాత్రమే తెలుసు, మరి అక్కడ అమ్మాయికి మ్యారేజ్ వరకు వెళ్ళిపోయిందని తెలియదు. కట్ చేసే మ్యారేజ్ ఫోటోలు అబ్బాయి చూసారు. ఒకసారి మ్యారేజ్ ఫోటోలు ఎఫ్బీ, ఇన్స్టా ఉంది కదా మనకు సోషల్ మీడియా, దాంట్లో అప్లోడ్ చేస్తే మాత్రం అబ్బాయి చూసి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ ఆఖరి క్షణం వరకు అబ్బాయితో ఫోన్ కాంటాక్ట్ ఉంది అమ్మాయికి. మ్యారేజ్ ఆఖరి క్షణం వరకు ఫోన్ కాంటాక్ట్ అబ్బాయికి ఉంది. మ్యారేజ్ ఆఖరి క్షణం లాస్ట్ కాల్. ఆ తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పటివరకు తెలియదు అబ్బాయికి, చనిపోయేంత వరకు తెలియదు నేను చనిపోతా ఒక అమ్మాయి దిక్కెళ్ళి అని. ఎలా జరిగిందంటే 3 years లవ్, అమ్మాయి వెళ్ళిపోయింది భీమవరం. కట్ చేసే పెళ్ళి అన్నీ ఓకే అయిపోయినాయి. అబ్బాయి హైదరాబాద్లో జాబ్లోనే ఉన్నాడు. అబ్బాయి బిజీ అబ్బాయికి ఉంది, అమ్మాయి బిజీ అమ్మాయికి ఉంది. ఇద్దరు మాత్రం ఫోన్లో కాన్వర్సేషన్ నడుస్తున్నది రెగ్యులర్గా. కట్ చేస్తే అమ్మాయి మ్యారేజ్ ఫోటోలు చూసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? క్యాస్ట్. అబ్బాయి లవ్ చేసినప్పుడు క్యాస్ట్ కనపడలేదు అమ్మాయికి. అబ్బాయితో ఓయో రూమ్ పోయినప్పుడు క్యాస్ట్ కనపడలేదు. అబ్బాయి మూతిలో మూతి పెట్టినప్పుడు క్యాస్ట్ కనపడలేదా? అబ్బాయితో పక్క వంచుకున్నప్పుడు క్యాస్ట్ కనపడలేదా? బట్ పెళ్ళైనాగానే ఎందుకు వస్తుంది అమ్మాయిలకు క్యాస్ట్? పెళ్ళైనాగానే ఎందుకు వస్తుంది అమ్మాయిలకు ఆస్తి? పెళ్ళైనాగానే ఎందుకు వస్తుంది నాకు ఆ ఇల్లు ఉండాలి అంటే? లవ్ చేసినప్పుడు ఇల్లు ఉందా లేదా అబ్బాయికి తెలియదా? నేను అమ్మాయిలదే తప్పు అనట్లేదు, బట్ 90% అమ్మాయిలు అలానే ఉన్నారు. ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి క్యాస్ట్ కనబడినప్పుడు, ఎలాంటి ఆస్తి కనబడినప్పుడు పెళ్ళి అనగానే ఎందుకు గుర్తొస్తుంది? పెళ్లి తర్వాత బతకాలనా? ఒక ఐటీ జాబే కదా అమ్మాయిది, అబ్బాయిది ఐటీ జాబే కదా, బాగానే శాలరీస్ ఉంటాయి కదా, బతుకుతారు కదా బాగానే. ఒక నీ దిక్కేలో ఒక జీవితం నాశనం అయిపోయిన పర్లేదు, నువ్వు వేరే చేసుకున్నావే అని పక్కన పడుకొని ఎంజాయ్ చేయొచ్చు. వాడు నా దిక్కెలు చనిపోయినా కొంచెం అన్నా అది ఉండదు కదా. అసలు ఈ స్టోరీ చెప్పాలనుకోలేదు, బట్ ఈ స్టోరీ నాకు పంపించిన ఎవరైతే చనిపోయాడు అబ్బాయో వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కజిన్ తమ్ముడు పంపించాడు నాకు ఈ స్టోరీ. చాలాసార్లు కాల్ చేశాను కాబట్టి స్టోరీ చెప్తున్నాను. అబ్బాయి పేరు వచ్చేసి సంతోష్, అమ్మాయి పేరు వచ్చేసి రేణుక. అంత ప్రొఫెషనల్గా అంత చదువుకొని అంత చేసినప్పుడు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఆస్తి కావాలి బతకడానికి, బట్ బతకడానికే కావాలి. కోట్లు సంపాదించి నేను అట్లయితే నేను మ్యారేజ్ చేసుకున్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఉన్నాం మనం. ఇది వాళ్ళిద్దరు లైఫ్లోనే కాదు, చాలామంది 80% పీపుల్స్లో ఏదో జరుగుతుంది. సార్ ప్రేమించే ముందు అబ్బాయిలకే చెప్తున్నాను మెయిన్గా, ప్రేమించే ముందు నీ క్యాస్ట్ ఏంటి, అమ్మాయి క్యాస్ట్ ఏంటి, అసలు లవ్ చేస్తే కెరీర్ ఎంతవరకు వెళ్తుందో ఇద్దాదని చూసుకోండి. ఇది క్యాస్ట్ కోసం చేస్తున్న వీడియో కానీ నేను జస్ట్ ఇది లైఫ్లో జరిగిందని స్టోరీ చెప్పాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.